మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఫుడ్తో పెరిగిన బరువుని ఫుడ్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఎలా తగ్గచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా చేస్తూ ఫిట్గా ఉంటూ హెల్తీగా మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అన్నది నేర్పిస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. 30 days వెయిట్ లాస్ క్లాసెస్ కోసం. సరే, అందరం భోజనం చేస్తున్నాం, కానీ కొంతమంది ఎందుకు బాగా బరువు పెరిగిపోతున్నారు ఆలోచించండి. మనం తినే పద్ధతి మార్చుకుంటే అందరికీ తెలుసు మంచి ఆహారాలు ఏవేవో. ఆ మంచి ఆహారాలు తింటూ కనుక ఇప్పుడు నేను చెప్పబోయే 3 టిప్స్ని ఫాలో అయ్యారంటే మీరు చక్కగా వెయిట్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి కూడా చాలా మంచిది. ముందుగా ఆహార నియమాలు తెలుసుకుందాము. తర్వాత ఎలాంటి యోగ ఆసనాల ద్వారా కూడా మన బరువు తగ్గుతుంది అన్నది కూడా తెలుసుకుందాము. ముద్ర కూడా తెలుసుకుందాం. భోజనం చాలా హడావిడిగా అంటే ఫాస్ట్గా తినడం ద్వారా మనము ఎక్కువగా తినేస్తాం. మనం తిన్న ఆహారము మన పొట్ట ఫిల్ అయింది అని మనం మెదడుకి సిగ్నల్ వెళ్ళడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఈ 15 నిమిషాల లోపలే మనం చాలా ఫాస్ట్గా తినేస్తున్నాం, ఎక్కువ తినేస్తున్నాం. అలా కాకుండా చక్కగా నేల మీద కూర్చొని భోజనం చేయాలి. మొదటి రూల్, నేల మీద చక్కగా కూర్చొని భోజనం చేయాలి. మీరు కావాలంటే కింద మ్యాట్ వేసుకోవచ్చు, చాప వేసుకోవచ్చు. రిలాక్సింగ్గా కూర్చొని మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటున్న ఆహారాన్ని అనుభూతి చెందుతూ తినాలి. చక్కగా కింద కూర్చొని చక్కగా రిలాక్సింగ్గా ముద్ద తీసుకొని తింటూ ఉంటే స్పూన్తో తినకూడదండి, చేతితోటి తినాలి. తింటూ ఉన్నట్లయితే బాగా నమిలి ఇక్కడే 50%, మనం నమలడంతో 50% ఇక్కడే డైజెషన్ అయిపోవాలి. చక్కగా రిలాక్సింగ్గా స్లోగా మెల్లగా ఆ తీసుకుంటున్న ఆహార పదార్థం యొక్క రుచి ఆస్వాదిస్తూ చక్కగా తినగలిగాము అంటే మనం హెవీగా తినడం అనేది తగ్గుతుంది. ఆహారం యొక్క అన్ని న్యూట్రియంట్స్ చక్కగా డైజెషన్ అయ్యి మనకు అందుతాయి కూడా. కంప్లీట్ డైజెషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 50% అవుతుంది, రిమైనింగ్ 50% మన పొట్టలో చక్కగా జరుగుతుంది. మొదటి థంబ్ రూల్ ఇది. ఇలా కూర్చొని తినడం వల్ల వచ్చే సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే మనం ఇలా వంగి తీసుకొని ముద్ద తీసుకొని తినడం వల్ల పొట్ట మీద ఒత్తిడి రావడం ద్వారా డైజెషన్ పవర్ అనేది కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు డైజెషన్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏవి రావు. ఈ పొజిషన్లోనే చక్కగా సుఖాసనాలో కూర్చొని తినడం అది మన సాంప్రదాయం, శాస్త్రీయం కూడా. రెండవ టిప్ ఏంటి అంటే భోజనం చేసే ప్లేట్ అనేది కొంచెం చిన్నగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనం తీసుకునే ఆహారం మనకు ఎక్కువగా కనపడుతుంది. ఫస్ట్ మైండ్ సాటిస్ఫై అవుతుంది, తర్వాత మనం తీసుకుంటున్న పద్ధతి ద్వారా మన పొట్ట కూడా సాటిస్ఫై అవుతుంది. తీసుకుంటున్న ప్లేట్లో ఏమేమి ఉండాలి, ఎలా తీసుకోవాలి. మొదటగా ఫైబర్ ఉండేలాగా చూసుకోండి. సలాడ్స్, కీరా కానీ, క్యారెట్ కానీ, ఆనియన్ కానీ ఇలా సలాడ్స్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత కరివేపాకు పొడి కానీ, నువ్వుల పొడి కానీ, మనకు మునగాకు పొడి కానీ ఇలా మంచి న్యూట్రియంట్స్ ఉన్న పొడితోటి మీ మొదటి ముద్దని మొదలు పెట్టుకోండి. తర్వాత ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. రైస్ క్వాంటిటీ కప్తో మెజర్ చేసి తీసుకోండి. కొంచెం రైస్ క్వాంటిటీ తక్కువైనా సరే పొట్ట ఖాళీగా, పొట్ట చాలా తక్కువగా తినమని చెప్పడం లేదు. రైస్ క్వాంటిటీ తగ్గించి కూరల క్వాంటిటీ అంటే ప్రోటీన్ బాగా ఉండేలాగా, పప్పు దినుసులు బాగా ఉండేలాగా, తర్వాత ఫైబర్ ఉండేలాగా, న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేలాగా చూసుకోండి. ఆకుకూరలు వారంలో 2-3 సార్లు ఖచ్చితంగా తినండి. కుదిరితే రోజు తిన్నా కూడా చాలా మంచిదే. బాగా బరువు ఉన్న వాళ్ళు కొద్ది రోజులు ఖచ్చితంగా నాన్ వెజ్ని అవాయిడ్ చేసేసేయండి, స్టాప్ చేయండి. రిజల్ట్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది. ఇలా కంప్లీట్ మీల్ ఉండేలాగా చూసుకోండి. పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగతోటి భోజనం చేసిన 1/2 hour తర్వాత దోరగా వేయించిన జీలకర్ర పొడిని వేసిన పల్చటి మజ్జిగ తీసుకోండి. ఇది ప్రోబయాటిక్స్ చక్కగా అంది మనకు డైజెషన్ అనేది, గట్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది సెకండ్ టిప్. థర్డ్ టిప్, ఈవినింగ్ స్నాక్స్ అనేటివి, అవుట్ సైడ్ స్నాక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇంట్లోనే ప్రోటీన్ స్నాక్స్ అనేది తీసుకోండి. స్నాక్స్ తీసుకోవచ్చు, తప్పేమీ కాదు. ఎందుకంటే మన మనసుకి శరీరానికి ఆహ్లాదాన్ని ఇచ్చేటివి స్నాక్స్. వాటిని ఎలా చేసుకోవాలి? స్ప్రౌట్స్ ఒకరోజు. స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. కొంచెం స్టీమ్ చేసుకోండి,
లేదా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా చాట్ మసాలా లేదా మ్యాంగో పౌడర్ వేసుకొనైనా చక్కగా తినచ్చు. తర్వాత ఒకరోజు శనగలు బాయిల్ చేసుకొని పోపు వేసుకొని తినండి, ఒకరోజు మఖానా తినండి, ఒకరోజు చనా తినండి. ఇలా ఒక్కొక్క రోజు బొబ్బర్లు, ఇలా మార్చుకుంటూ మసాలాలు ధనియాల పొడి ఒక రోజు వేసుకోండి, కొంచెం చాట్ మసాలా, అంటే టేస్ట్ను మార్చుకుంటూ రోజు ఒకటే స్నాక్ లాగా కాకుండా తీసుకోండి. ఒకరోజు పల్లీల పట్టి తీసుకోండి, ఒకరోజు నువ్వుల లడ్డు తీసుకోవచ్చు. ఇలా మార్చుకుంటూ చక్కగా రుచిగా ఉండేటివే హ్యాపీగా స్నాక్స్ లిమిట్గా తినండి. ఈ ప్లేస్లో మనకు స్నాక్స్ ఇవి అవైలబుల్ లేదనుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. బాగా బరువు తగ్గాలి అంటే ది బెస్ట్ ఫ్రూట్ పపాయ అండ్ జామకాయ. ఇండియన్ యాపిల్ అంటారు జామకాయని. అందులో ఉన్న న్యూట్రియన్స్ చాలా చాలా మంచిది, మనకి డైజెషన్ బాగా అవుతుంది, డయాబెటిక్ రాకుండా చూస్తుంది. బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలం అది. అలా మంచిగా మనకు మైండ్ చాలా ఇష్టపడే స్నాక్సే తీసుకోండి. ఆయిల్ ఫుడ్ జోలికి, అవుట్ సైడ్ ఫుడ్ జోలికి పోకండి, అవాయిడ్ చేసేస్తాయండి. తర్వాత డిన్నర్ ఎర్లీగా చేయండి, లైట్గా ఉండేలాగా చూసుకోండి. ఒక పూట ఉడికించని భోజనం తీసుకున్న చాలా మంచిదే. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు. నట్స్లో కూడా కొంచెం తేలికగా కొంచెంగా తీసుకోండి. ఇలా కొంచెం తేలికగా, లేదు మేము ఉడికించినటివి సలాడ్స్ అట్లాంటివి మాకు నచ్చదు అనుకుని రాగి జావ కానీ సూపులు కానీ ఇలా తీసుకోండి, లైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి ఖచ్చితంగా బరువు తగ్గుతారు. వీటితో పాటు ముద్ర కంపల్సరీ మనకు బాగా హెల్ప్ చేస్తుంది. డైలీ మార్నింగ్ ఒక 15 మినిట్స్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ సూర్య ముద్ర మనలోని మెటబాలిజంని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, జఠరాగ్నిని యాక్టివేట్ చేస్తుంది. చూడండి, రింగ్ ఫింగర్ని ఇలా ఫోల్డ్ చేసి తంబుతోటి లోపలికి ప్రెస్ చేసి ఉంచాలి. చేతుల్ని ఇలా మోకాళ్ళకి దగ్గరగా ఉంచండి. మన ఫింగర్స్లో ఎప్పుడూ కూడా ఎనర్జీ అనేది చక్కగా పాస్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీని మన శరీరంలోకి మళ్ళీ రీజనరేట్ చేయడానికి ఇలా మోకాళ్ళ మీద చక్కగా ఉంచుకున్నాము అంటే మనకు ముద్ర యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మార్నింగ్ ఒక 15 మినిట్స్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ ముద్ర కూడా ఖచ్చితంగా సాధన చేయండి. మరియు ఇప్పుడు కొన్ని ఆసనాలు చూపిస్తాను, మీరు రెగ్యులర్గా చేసుకునే యోగా ఆసనాలతో ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. ఓన్లీ ఈ ఆసనాలతోనే అని కాదు, మనం అన్నీ ఫాలో అవుతూ ఈ ఆసనాలు చేస్తే కనుక ఇవి హెల్ప్ అవుతుంది. మీరు రెగ్యులర్గా, ఇంకా నేను చాలా వీడియోలో చాలా వేరియేషన్స్ చూపించాను, వాటన్నిటిని కూడా ఫాలో అవ్వండి. పొట్ట మీద ప్రెషర్ వచ్చే ఆసనాలు చేద్దాం. చూడండి, రైట్ లెగ్ని పైకి 1, తర్వాత లెఫ్ట్ లెగ్ని పైకి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా స్లోగా సింపుల్గా పొట్ట మీద ప్రెషర్ ఇస్తూ చేయండి. తర్వాత మెయింటైన్ చేసుకోండి. 2, 4, 6, 8, 10, 12. నేను ఇప్పుడు 10 కౌంట్స్ 12 కౌంట్సే ఉన్నాను. మీకు ఇంకా చక్కగా టైం ఉంటుంది కదా, మీరు 30 సెకండ్స్ 1 మినిట్ వరకు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. యోగ సాధన ఎలా అంటే ఒక జిమ్ లేదంటే ఎక్సర్సైజ్ లాగానో మనకు బోర్ కొట్టదు. చేస్తూ ఉన్న కొద్దీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది, ఆ స్ట్రెచ్చింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, చాలా చాలా హ్యాపీగా చేయాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత చూడండి, హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని అప్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా మినిమము 10 టైమ్స్ అప్ డౌన్ ప్రాక్టీస్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, 1, 2, 3, 4, 5 మెయింటైన్ చేసుకోండి. పొట్ట మీద ప్రెషర్ రావడమే కాదు, హిప్స్లో మంచి ప్రెషర్ వస్తుంది, షోల్డర్ మీద మంచి స్ట్రెచ్ వస్తుంది, మోకాళ్ళు బాగా స్ట్రాంగ్ అవుతాయి. రిలీజ్, మెల్లగా రిలీజ్ చేసేసి ఒక 50 to 100 టైమ్స్ చక్కగా ఇలా బటర్ఫ్లై అనేది ప్రాక్టీస్ చేసేసేయండి. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఈ బటర్ఫ్లై అయిపోయిన తర్వాత హ్యాండ్ నెక్ని బాగా చక్కగా స్ట్రెచ్ చేసి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తే కూడా మనకు థైరాయిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అండి. అది మన వెయిట్ని మేనేజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. బాగా పైకి స్ట్రెచ్ చేసి స్లోగా డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ సెంటర్. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మీకు రిపీట్ చేసుకోండి. ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ అలా రిపీట్ చేసుకోండి. ఈ సాధనతో పాటుగా సూర్య నమస్కారాలు,
డిఫరెంట్ ఆసనాస్ని యాడ్ చేసుకోండి. ఇలా మీరు సింగిల్గా చేయలేకపోతున్నారనుకోండి, కాల్ చేయండి, క్లాస్లో జాయిన్ అవ్వండి. మంచిగా హ్యాపీగా నేను చెప్తుంటే నా గైడెన్స్లో ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు వచ్చే రిజల్ట్ కూడా తొందరగా ఉంటుంది. సో ఇవన్నీ ఫాలో అవుతూ చక్కగా బరువు తగ్గుతారని చెప్పి ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.